మామిడి రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రేయింబవళ్లు శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మార్కెట్లు గుజ్జు పరిశ్రమలకు తరలించినా ఆశించిన ధర లేక గగ్గోలు పెడుతున్నారు. కిలో మామిడికి 4 రూపాయలు అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా రైతుల వ్యతలు మాత్రం తీరడం లేదు. సీజన్ మొదలైనప్పటి నుంచి మామిడి రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో 56,000 హెక్టార్లలో మామిడి సాగవుతోంది. జిల్లాలో అత్యధికంగా తోతాపురి రకాన్ని పండిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 39,895 హెక్టార్లకు గాను దాదాపు 5 మెట్రిక్ టన్నుల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మామిడి కోతలు పూర్తి చేసిన రైతులు పంట అమ్ముకునేందుకు చిత్తూరు, పలమనేరు, దామల చెరువు, బంగారుపాళ్యం, తిరుపతి, పుత్తూరు మార్కెట్లకు తీసుకెళ్తున్నారు. అయితే ధరలు రోజురోజుకు పాతాళానికి పడిపోతూ ఉండటంతో నష్టాలు తప్పడం లేదు. ఎగుమతులు లేక గత ఏడాది ఉత్పత్తి చేసిన గుజ్జు నిల్వలు పేరుకుపోవడంతో పరిశ్రమల యజమానులు మామిడి కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా తోతాపూరి పంటను ఫ్యాక్టరీలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం లేదు. ఏ పరిశ్రమ వద్ద చూసినా రైతులు, సరుకు తీసుకొచ్చిన డ్రైవర్లు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. టోకెన్ల కోసం తోపులాటలు జరుగుతూనే ఉన్నాయి. 3 రోజులు అవుతోంది, టోకెన్ సరిగ్గా ఇవ్వడం లేదు. మా పరిస్థితి ఘోరంగా ఉంది. రేటు ఎవరు చెప్పేవాళ్ళు, రేటు గవర్నమెంట్ 4 రూపాయలు ఇస్తామన్నారు, వీళ్ళు 8 రూపాయలు అని చెప్పినారు. ఇప్పుడు ఏమి చెప్పేది బోర్డు 112 రూపాయలని. గత 20 రోజుల నుంచి గవర్నమెంట్ పెట్టిన గిట్టుబాటు ధర అందట్లేదు. ఈ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ, పల్ప్ ఇండస్ట్రీ తోలేదానికి కూడా టోకన్లు ఇవ్వటం లేదు. ఆ టోకన్కి ఇచ్చేదానికి కూడా అది కూడా సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు. గేటు బయట నోటీసు బోర్డులు వేస్తున్నారు. బండ్లు, ట్రాక్టర్లు వచ్చిన బండ్లను కూడా తిప్పి పంపించేస్తూ ఉన్నారు. మేము ఇంత సరుకులు చేసి నాకు దాదాపు 15 ఎకరాల తోట ఉంది. 15 ఎకరాలకు 70 టన్నులు ఉండాలి. 70 టన్నులు సరుకు నేను ఎక్కడ అమ్ముకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి? 1000 టన్నులు ఇవాళకు ఒక లోడ్ వచ్చింది, 3 రోజులు అవుతా ఉంది. ఇంకా అన్లోడ్ కాల, ఇంకా కాయలు ఇంకా తోపల్లో వదిలేయాల్సింది అంతే. కోసి ఎత్తుకొచ్చి ఏడొచ్చి 4 రూపాయలకు 3 రూపాయలకి ఇచ్చేదానికన్నా వదిలేస్తే పోతుంది. ఆ కోత కూలి కూడా రాకుంటే అవి కూడా తీసుకోలేదు. ఏం చేయమంటాం? 3 రూపాయలంటే కూడా అది కూడా వద్దు. 3 రోజులు 4 రోజులు అవుతుంది, నిలబడేస్తున్నారు బండ్లు. పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభమైన తొలి రోజుల్లో టన్నుకు 12,000 రూపాయల ధర నిర్ణయించారు. ధరలు పడిపోవడంతో పరిశ్రమలు మామిడి పంట కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. రైతుల ఇబ్బందులపై స్పందించిన సీఎం చంద్రబాబు గుజ్జు పరిశ్రమల యజమానులు టన్నుకు 8,000 రూపాయలు చెల్లిస్తే మరో 4,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించేలా చర్యలు చేపట్టారు. అయినా ఊరట దక్కలేదన్నది రైతుల మాట. 3 రోజులు 4 రోజులు కూడా పడుతుంది అన్లోడ్ అయ్యేదానికి. 6 రూపాయలు అనేసి అంటున్నారు, కానీ గవర్నమెంట్ అయితే 8 రూపాయలు ఇవ్వమనేసి చెప్పున్నది. బోర్డు అయితే ఆడ ముందర పెట్టున్నారు, కానీ ఎంత ఇస్తారో చేతికి వచ్చేదాకా తెలదు. ఇప్పుడు రోడ్డు మీద అయితే దగ్గర 100 బండ్లు ఉన్నాయి, లోపల ఒక 150 బండ్లు దాకా ఉన్నాయి. ఆ 150 అన్లోడ్ అయిపోయినాక ఈ రోడ్డు మీద ఉండే బండ్లంతా లోపల పిలుస్తారు. మేము పడిగాపులు కాయాల్సిందే. రైతు పండించిన పంట గిట్టుబాటు ధర లేకుండా ఈ మాదిరి ఏడైనా ఉండాల్సిందే. ఫ్యాక్టరీ వాళ్ళు ఏది నిర్ణయించనే లేదు. ఏదో ఒకటి తోలుదాం అనుకుంటే ఏ దోలేదానికి కూడా ధైర్యం ఆగడం లేదు. వీళ్ళకి ఇచ్చే ఖర్చులు కూడా సాలడం లేదు. ట్రాక్టర్లు దొరికితే పర్మిట్ దొరకడు, పర్మిట్ దొరికితే కూలోడు దొరకడు. ఎట్లా ఏ పద్ధతిలో మేము కోసేది? కాయలు అయితే కాయలు పాటి కింద రాలిపోతున్నాయి. గవర్నమెంట్ ఎక్కువగా చర్య తీసుకొని ఏదైనా చేయాలని కోరుతున్నాము. మేము ఒక 20-40 సంవత్సరాలుగా మామిడి తోట ఉంది మాకే. ఇట్లా సమస్య ఇప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావటము. అన్లోడ్ అవ్వడం లేదు. దామల చెరువు ఈరోజు 3 రూపాయలు అన్నారు, 4 రూపాయలు పోయి ఇప్పుడు 3 రూపాయలకు వచ్చింది. ఎకరాకు ఎన్ని టన్నుల సబ్సిడీ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు గవర్నమెంట్ కూడా. దాన్ని కొంచెం చూసి గవర్నమెంట్ సాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. 2 ఏళ్లుగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలు, గుజ్జు విదేశాలకు ఎగుమతి కాక ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వమే శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.